అందరు స్కూల్కి వెళ్ళారు సార్. ఇక్కడ పోటీ ఫాలో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఇక అది విధంగా ఉంటుంది సార్. వాళ్ళు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారో ఆ విధంగా ఉంటుంది. పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నైట్ ఏదైనా ఫోన్ సార్ పోలీస్ టీవీ ఉంది సార్. అక్కడ మంచి పెద్ద టీవీ వచ్చినప్పుడు పాత టీవీ వర్క్ చేస్తుంది పనిచేస్తుంది సార్. అప్పుడు ఎంటర్టైన్మెంట్ అయితే మాకు పెద్ద టీవీ ఉంది సార్. సింగరేణి కొంచెం డిశ్చార్జ్ చేసేది సార్. అప్పుడు ఇల్లు కట్టుకుంటే కూలగొట్టి సామాన్ అంతా దాదాపు 20 లక్షల రూపాయల సామాన్ తీసుకెళ్ళింది సార్. అది మేము దాని మీద హైకోర్టుకి వెళ్ళింది సార్. హైకోర్టుకి వెళ్తే మా పేపర్లు వేసింది సార్. 50 లక్షలు నష్టపోయారు, 10 గుంటలు ల్యాండ్ చేయాలని ఆర్డర్ వేసింది సార్. దాన్ని మళ్ళీ ఇక్కడ జిల్లా కోర్టులో దాన్ని ఫైల్ చేసింది సార్. నోటీసులు కొన్ని అన్నది అది వెయిట్ చేస్తున్నాం సార్. అది అయిపోతే ఈ పిల్లలకు చాలా బాగుంటుంది సార్. బట్టలు సార్. మ్యాక్సిమం ఏ క్లాస్లో చదువుతున్నారు ఇప్పుడు పిల్లలంతా? 4th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు. 4th to 9th ఉన్నారు. ఒక 4 పిల్లలు డిగ్రీ వాళ్ళు ఉన్నారు సార్. హైదరాబాద్లో చదువుతారు. ఒక 2 ఎంప్లాయీస్ సార్. ప్రజెంట్ మన దగ్గర చదివే పిల్లలే ఎంప్లాయీస్ సార్. సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ బుక్స్ ఇవన్నీ ఉంటున్నాయి. అప్పుడు కూలగొట్టినాక పెట్టేసినాను. ప్లేస్ లేదు కదా సార్ అని పెట్టేసినాను. ఎలాగరగల అయిపోతుంది చూస్తుంది సార్. సార్ ఇంతమంది పిల్లలకు ఒకటి ఎలా వస్తుంది? స్టడీ ప్రాజెక్ట్ బాగా చేస్తున్నారు. పేరెంట్స్ అవన్నీ చూస్తే చాలా ఇన్స్పిరేషన్. చూడండి ఇక్కడ ఎప్పటికప్పుడు పిల్లలకు సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు డెవలప్ అవ్వాలి. ఇలాంటి వల్ల రెప్పుకోవడం చాలా అవసరం. చాలా పిల్లలు